హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ మనం ఈ వీడియోలో ఒక కొత్త ఇండికేటర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ప్రీవియస్గా నేను మీకు ఒక ఇండికేటర్ని అయితే ఇచ్చాను. అది క్రిప్టో గ్యాన్ తెలుగు బ్లూ అండ్ రెడ్ క్యాండిల్స్ ఇండికేటర్ అయితే. దాంట్లో మీకు బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ అన్ని క్లియర్గా అబ్జర్వ్ అవుతున్నాయని చెప్పి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారు. సో ఎవరెవరైతే కామెంట్స్ చేశారో ఆ వీడియోలో ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే టెక్నికల్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వీళ్ళకి కొంచెం ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్, మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, ఎట్లా మనకి క్యాండిల్స్ అయితే ప్రింట్ అవుతాయి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో ఓన్లీ కమ్యూనిటీ కోసం, కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలని మాత్రమే నేను ఇలాంటి ఇండికేటర్స్ని అయితే బిల్డ్ చేస్తూ ఉంటాను. వీటితో మీరు ట్రేడింగ్ చెయ్యమని కాదు, బట్ ట్రేడింగ్కి కూడా వర్క్ అవుతూ ఉంటాయి. బట్ 80% కొన్నిసార్లు మ్యానిపులేషన్ జరుగుతుంది. వీటిని కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే మన ప్రీవియస్గా ఇచ్చిన ఇండికేటర్కి ఈ ఇండికేటర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ప్రజెంట్ ఇవాళ ఇంకొక కొత్త ఇండికేటర్ని అయితే ఇవ్వబోతున్నాను. సో అది మెయిన్ వీడియో ఇవాళ ఎజెండా అయితే. సో దీంట్లో ఏంటి అని అంటే, ఇప్పటిదాకా మనం ఓన్లీ 4 hours టైం ఫ్రేమ్లో మాత్రమే మనం బ్లూ అండ్ రెడ్ క్యాండిల్స్ ప్రాపర్గా ప్రింట్ అవ్వడం అయితే చూసాము. బట్ దాంట్లో వచ్చే క్యాండిల్స్ ఏంటంటే పర్ఫెక్ట్గా అన్నది మనకి ప్రింట్ అన్నది జరుగుతుంది. దీంట్లో కొంచెం ఈ ఇండికేటర్లో మ్యానిపులేషన్ కొంచెం ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ రివ్యూస్ అయితే ఇప్పటిదాకా అయితే నాకు రాలేదు. ఇది 1 minute టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది, 5 minute టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది, 15 minutesలో వర్క్ చేస్తుంది, వీక్లీలో వర్క్ చేస్తుంది, మంత్లీలో వర్క్ చేస్తుంది, డైలీలో వర్క్ చేస్తుంది. మీరు ఏ టైం ఫ్రేమ్ పెట్టినా కానీ ఆటోమేటిక్గా దాని సిచ్యువేషన్ని బట్టి మనకి క్యాండిల్స్ అన్నది బ్లూ, రెడ్, ఎల్లో, పింక్, పర్పుల్ ఈ కలర్స్ అయితే కనిపిస్తాయి. అట్లాగే మనకి మళ్ళీ వాల్యూమ్లో కూడా కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో వాల్యూమ్లో కన్ఫర్మేషన్ కనిపిస్తుంది అని అంటే దాని అర్థం రెడ్ క్యాండిల్స్ చెప్తాయి సెల్లర్స్ వస్తున్నాడు అని చెప్పి, బ్లూ క్యాండిల్స్ చెప్తాయి బయర్స్ వస్తున్నాడు అని చెప్పి, ఎల్లో క్యాండిల్ ఏంటి అని అంటే రెడ్ క్యాండిల్ కనుక కన్జ్యూమ్ అయితే ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్, వీళ్ళ కన్జ్యూమ్ని బట్టి మనం నెక్స్ట్ మార్కెట్లో మూవ్స్ అనేది తెలుసుకుంటాం. సో వాటిని నేను క్లియర్గా మీకు ట్రేడింగ్ వ్యూలో చార్ట్స్ రూపంలో అయితే తెలియజేస్తాను. అట్లాగే ఈ ఇండికేటర్ని కూడా నేను కమ్యూనిటీకి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇదైతే ప్రెసెంట్ అబ్జల్యూట్లీ ఫ్రీ. మీరైతే రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ ఇండికేటర్కి. జస్ట్ నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. దాంట్లో ఒక గూగుల్ ఫామ్ని పెడతాను. ఆ గూగుల్ ఫామ్లో ఎవరైతే మీరు ట్రేడింగ్ వ్యూ ఐడిని మీరు మెన్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇండికేటర్ యాక్సెస్ అయితే వస్తుంది. ఓన్లీ వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే గాయస్. ఎవరైతే మీరు మీ ట్రేడింగ్ వ్యూ ఐడీస్ని ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలను నేను. వీటి గురించి నన్ను క్లియర్గా అసలు ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పి మొత్తం క్లియర్గా మనం డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే వీటిలో ఏమేమి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటాయి, మనకి స్పాట్లో బై చేయాలి అనుకుంటే బయర్స్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారు, బయర్స్ ట్రాప్ అవుతున్నారు అంటే అక్కడ మార్కెట్ క్రాష్ అవుతుంది, అంటే మార్కెట్ డౌన్ఫాల్ వస్తుంది, దాని తర్వాత బై చేసుకోవాలి. అదే సెల్లర్స్ వస్తున్నారు, వీళ్ళు ట్రాప్ అవుతున్నారు అంటే మార్కెట్ బై సైడ్ వెళ్తుంది. వీటన్నిటిని క్లియర్గా చూపిస్తాను గైస్. మనం ఏంటి అని అంటే బై సెల్ ఇండికేటర్స్ కాదు ఇవి. మీకు ప్రాపర్గా మార్కెట్లో ఎట్లాంటి సిచ్యువేషన్ని మీరు గ్రాప్ చేసుకొని మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని మనీని ప్రింట్ చేయగలరో ఇలాంటి థింగ్స్ అయితే నేను క్యాప్చర్ చేయడానికి అయితే ఇండికేటర్ని అయితే బిల్డ్ చేశాను గైస్. ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళి దాని గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాము, అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అట్లాగే కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో గైస్, అందరూ మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఒక చార్ట్ని పట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ని పెట్టుకుంటే మీకు ఇట్లా అయితే చార్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు పైన ఇండికేటర్స్ ట్యాబ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫేవరెట్స్లో కనిపిస్తుంది ఫస్ట్ అన్నది. లాస్ట్ ఉండేది ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్ అన్నది. ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే కనుక క్రిప్టో గ్యాన్ బ్లూ రెడ్ ప్లస్ వాల్యూమ్ ఇండికేటర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఇట్లా ఓపెన్ చేస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టి మాత్రమే ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు వాల్యూమ్ స్పైక్స్ అన్నది ఇట్లా కనిపిస్తాయి. దీని మీద ఒకసారి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది, మూవ్ టు న్యూ ప్యాన్ బిలో అని పెడుతుంది. సో ఎప్పుడైతే మనం ఇట్లా పెడతామో ప్యాన్ బిలో అంటే ఉన్న చార్ట్ కన్నా కింద మనం సెట్ చేయమని చెప్తున్నాం దీన్ని. దాని తర్వాత మీరు జస్ట్ 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. మీరు ఏ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా కానీ మీకు ఇండికేటర్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. సో ప్రెజెంట్ మనం అసలు దీంట్లో ఏం తెలుసుకోవాలి అని అంటే, ఎప్పుడెప్పుడైతే బ్లూ క్యాండిల్స్ ప్రింట్ అవుతాయో అక్కడ బయ్యర్స్ వస్తున్నట్టు, బ్లూ క్యాండిల్స్ తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ బయ్యర్ రావట్లేదు అని అంటే ఆబ్వియస్గా మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రికవరీనే పట్టుకుంటుంది. సో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే బ్లూ క్యాండిల్ కింద సైడ్ కన్జ్యూమ్ అవుతుందో దాని తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్లూ క్యాండిల్ స్టార్ట్ అయింది, దీని హై ఇక్కడ, దాని తర్వాత ఎక్కడ చూసారా ఇక్కడ మనకి
గోల్డెన్ పాకెట్ దగ్గర నుంచే మళ్ళీ రీట్రేస్మెంట్ వెళ్ళి ఇక్కడ దానికన్నా కొత్త ఆల్ టైమ్ హై ఇచ్చి మార్కెట్ మళ్ళీ ఎన్ని పాయింట్స్ని కవర్ చేసిందో ఇక్కడ నుంచి చూడండి. అప్రాక్సిమేట్లీ బిట్కాయిన్లో 1726 పాయింట్స్ అయితే కవర్ చేసింది గైస్. ఇట్లా అయితే మన ఇండికేటర్ వర్క్ చేస్తూ ఉంటుంది. వేరేజ్ ఎక్కడైనా కానీ ఇంతే రెడ్ క్యాండిల్ అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది, ఇక్కడ అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, ఇక్కడే అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది. దాని తర్వాత సేమ్ ఇంతే మనం మార్కెట్ డౌన్ వచ్చినప్పటి నుంచి హై దాకా పెట్టుకొని చూస్తే కనుక ఎక్కడెక్కడ నుంచి ఇది ఆల్మోస్ట్ విక్ దాకా సేమ్. మీరు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ని కూడా చూపిస్తాను చూడండి. ఇదే విక్ కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ చేయలేకపోయింది. ఓకే, అదే విక్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్వర్డ్స్ మొమెంటం వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ బయర్స్ అయితే వస్తున్నారు. దీనికన్నా హై వచ్చిందా లేదా? ఓకే, అంటే మీరు మార్కెట్ మొమెంటం అప్రాక్సిమేట్లీ ఇక్కడ పట్టుకున్నారు, బాటంలో పట్టుకున్నారు. బాటం నుంచి చూసుకుంటే ఇక్కడ కూడా మనం 1500 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాము. సో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, ఇక్కడ సెల్లర్స్ వచ్చారు, ఇక్కడ ఎక్కడ కన్జ్యూమ్ కనిపించలేదు. సో అట్లానే మళ్ళీ ఇక్కడ ఇది కూడా చూపిస్తాను గైస్. దీంట్లో మనకి ఎప్పుడైతే సెల్లర్ క్యాండిల్ లాస్ట్గా వచ్చిన సెల్లర్ క్యాండిల్ కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవ్వనంతసేపు మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్తూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చింది మార్కెట్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే మార్కెట్ అప్వర్డ్స్ మొమెంటం తీసుకెళ్ళింది. సో ఇట్లా అయితే ఉంటుంది. ఎవ్రీ రెడ్ క్యాండిల్ కన్నా కింద సపోర్ట్ కింద కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి రెడ్ క్యాండిల్ దీని కిందే సపోర్ట్ కింద మారింది, దీని తర్వాత ఇది బ్రేక్ అయింది, ఇది నెక్స్ట్ ఏమైంది రెసిస్టెన్స్గా మారింది. సో ఇలా కూడా వర్క్ చేస్తుంది. చెక్ అయితే చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ వస్తూ ఉంటుందో ఇదే రెడ్ క్యాండిల్ మనకి రెసిస్టెన్స్గా కూడా మారుతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విక్ చూడండి ఎలా అయిందో, దాని తర్వాత బ్రేక్ చేసుకొని అప్పుడు ఎల్లో క్యాండిల్ కింద మారింది. అదే ఈ రెడ్ క్యాండిల్ కింద కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మనం ప్రెసెంట్ 1 అవర్లో ఉన్నాం. 15 మినిట్స్లోకి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు రెసిస్టెన్స్గా మారుతుంది. అదే ఇదే రెడ్ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకొని వచ్చింది. అట్లాగే కింద వాల్యూమ్ ఎందుకు వర్క్ చేస్తుంది? సేమ్ మనకి ఇదే బ్లూ క్యాండిల్లో బయర్స్ వచ్చారా లేదా చూడండి. ఇక్కడ ఎస్ కన్ఫర్మేషన్ బయర్స్ వచ్చారు, ఈ క్యాండిల్లో వచ్చారు బట్ ఓకే. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇదే క్యాండిల్లో స్టార్టింగ్ బయర్స్ అనేది ఇక్కడ వచ్చారు, వాల్యూమ్ హ్యూజ్గా కనిపిస్తుంది చూడండి. మనకు వాల్యూమ్లో బయర్స్ ఉన్నారు బట్ క్యాండిల్లో బయర్స్ అనేది ప్రింట్ అవ్వలేదు, అంటే కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సేమ్ అదే మనం రెడ్ క్యాండిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఇండికేటర్ అయితే ఇలా వర్క్ చేస్తుంది గైస్. దీనికి కూడా మీకు ఏ సెట్టింగ్స్ అయితే ఉండవు, జస్ట్ మీరు మాత్రమే కలర్స్ మాత్రమే చేంజ్ చేసుకోగలరు, అలాగే విజిబిలిటీని మాత్రమే చేంజ్ చేసుకోగలరు. ఇది మీరు వీక్లీలో పెట్టుకున్నా అట్లాగే మంత్లీలో పెట్టుకున్నా కానీ 3 వీక్స్లో కూడా బ్లూ క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. అట్లాగే మంత్లీలోకి వెళ్దాం, మంత్లీలో కూడా మనకి బయర్స్ ఇంటెక్ కనిపిస్తుంది. బిట్కాయిన్లో మంత్లీలో కనిపించడం అంటే నార్మల్ మాట ఏం కాదు గైస్. ప్రెసెంట్ ఇట్లా అయితే వర్క్ అవుతుంది. ఇదే బ్లూ క్యాండిల్ ప్రెసెంట్ ఇది మనకి నెక్స్ట్ ఈ 97 దాకా మనకి సపోర్ట్ కింద కూడా మారుతుంది. దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇట్లా దీన్ని అయితే మనం ట్రేడ్ చేస్తాము. ఇదే ఈ ఇండికేటర్ ఇలా అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీన్నే ఎథీరియంలో కూడా చెక్ చేద్దాం గైస్. ఎథీరియంలో చూసుకున్నా కానీ ఎట్లా వర్క్ అవుతుందని అయితే చూద్దాము. ఎథీరియంలో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి 1800 నుంచే బయర్స్ రావడం జరిగారు. బయర్స్ వచ్చిన తర్వాత 2684 దాకా బయర్స్ వచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మనకి బ్లూ క్యాండిల్ ప్రింట్ అవ్వలేదో డౌన్వర్డ్స్ మూమెంటం తీసుకొచ్చింది. ఇక్కడ బ్లూ క్యాండిల్ ప్రింట్ అవ్వలేదు, నెక్స్ట్ మళ్ళీ మనకి డౌన్వర్డ్స్ మూమెంటం తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్లో బయర్స్ వచ్చారు, వీళ్ళని కన్జ్యూమ్ చేసుకొని మళ్ళీ బయర్స్ అనేది ఇంటేక్ జరిగింది. మళ్ళీ దీనిపైన ఎక్కడ మనకి బ్లూ క్యాండిల్ రానంతసేపు ఈ ఆల్ టైమ్ హై అయితే మనం చేస్ చేయలేము. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఈ బయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ జరిగింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చే మూవ్ అన్నది బయర్స్ మూవ్ ఇది. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ గైస్. ఇదే రెడ్ క్యాండిల్ మనకి రెసిస్టెన్స్ గా కూడా ఎలా మారిందో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చిన ప్రతిసారి మార్కెట్ ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది చూడండి. దాని తర్వాత దీనిపైన సపోర్ట్ ని కొంచెంగా బిల్డ్ చేసుకొని సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత భూమ్. ఓకే, ఇలా అయితే వర్క్ చేస్తుంది వీటిల్లో. ఇదైతే దీన్ని కూడా నేను మీకు కమ్యూనిటీకి అయితే ఇద్దాం అని అయితే ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇంకొక ఇండికేటర్ని కూడా బిల్డ్ చేశాను. ఇది క్రిప్టో గ్యాన్ తెలుగు బ్లూ రెడ్ ఎల్లో ప్లస్ వాల్యూమ్ అన్నది. ఇది నేను ఇవ్వను అని అన్నాను బికాస్ దీంట్లో కొంచెం గ్లిచెస్ అయితే ఉన్నాయి. దీన్ని నేను కంప్లీట్గా రీడిఫైన్ చేసి నేను క్రిప్టో గ్యాన్ బ్లూ రెడ్ ప్లస్ వాల్యూమ్ ఇండికేటర్ అని అయితే చేశాను గైస్. ఇండికేటర్ ప్రతి తెలుగు కమ్యూనిటీ ప్రతి మన సబ్స్క్రైబర్కి నేనైతే ఇస్తాను. మీరు దీన్ని చూసుకొని ట్రేడింగ్ కూడా చెయ్యొచ్చు. ట్రేడింగ్ ఎలా చెయ్యాలి? ట్రేడింగ్ చేయమని నేను చెప్పను, దీన్ని మీరు ట్రేడింగ్ పర్పస్ కింద వాడాలి అనుకుంటే కనుక జస్ట్ ఒక సజెషన్ మాత్రమే ఇస్తున్నాను, చూసుకోండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్, మీరు ఏ టైం ఫ్రేమ్లోకైనా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎక్కడైనా కన్జ్యూమ్ అయిందా లేదా చూసుకోండి ఫస్ట్. ఎస్, ఇక్కడ చూడండి మనకి రెడ్ క్యాండిల్ ఇక్కడ కన్జ్యూమ్ అయింది, అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది. దాని తర్వాత ఫిబొనాచి రీట్రేస్మెంట్ పెట్టండి. ఫిబొనాచి రీట్రేస్మెంట్ పెట్టి
ఇక్కడ ఎల్లో కన్నా హై ఎంత దాకా వెళ్ళింది, అక్కడ నుంచి రీట్రేస్మెంట్ వచ్చిందో అక్కడ దాకా చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక డీప్ రిట్రేస్మెంట్ ని టచ్ చేసుకొని దాని తర్వాత ఎంత ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చిందో చూడండి మార్కెట్లో. ఒకటి గుర్తుంచుకోండి గైస్, దీంట్లో ఏంటి అని అంటే మనం బిల్డ్ చేసిన ఇండికేటర్లో రెడ్ క్యాండిల్ కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవ్వనంతసేపు ఇది ఇన్వాలిడేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు రెడ్ క్యాండిల్ కన్నా మార్కెట్ కిందకు వస్తుంది, బట్ విక్ వస్తుంది కానీ బాడీ అయితే బిల్డ్ అవ్వదు. దీన్ని గుర్తుంచుకోండి. నేను ఇది మీకు కావాలి అనుకుంటే మనం ప్రీవియస్గా ఇంకొక ఇండికేటర్ని కూడా బిల్డ్ చేసాం, దాంట్లో కూడా వెళ్ళి మీరు చెక్ అయితే చేయండి. మీకు క్లియర్గా దాంట్లో కూడా డీటెయిల్స్గా అర్థమవుతుంది అసలు మనం ఏం చెప్పాము ఏంటి అని చెప్పి. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. మనం ప్రీవియస్గా బిల్డ్ చేసిన ఇండికేటర్ అయితే ఇది గైస్. మనం మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్లో చూసుకుంటే కనుక థర్డ్ వీడియో కింద అయితే కనిపిస్తుంది. ఐ టెస్టెడ్ దిస్ ఇండికేటర్ 99% విన్ రేట్ ఫ్రీ ప్రీమియం బ్రేక్అవుట్ ఇండికేటర్ బై క్రిప్టో గ్యాన్ తెలుగు అని అయితే ఉంటుంది. దీన్ని చెక్ చేయండి ఫస్ట్. దీన్ని చూసిన తర్వాత మీకు ఈ వీడియోని చెక్అవుట్ చేస్తే కనుక క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, మన ఇండికేటర్ ఎందుకు వర్క్ అవుతుంది, దేనివల్ల ఏంటి, దీనివల్ల ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఏంటి అని చెప్పి. సో ఇలా అయితే ఉంటుంది గైస్. ఎప్పుడైనా కానీ బ్లూ క్యాండిల్ అప్ సైడ్ కన్జ్యూమ్ అయిన తర్వాత, లేదంటే రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ కన్జ్యూమ్ ఆర్ అప్ సైడ్ కన్జ్యూమ్, ఏదైనా కానీ బ్లూ ఆర్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. బ్లూ క్యాండిల్ డౌన్ సైడ్ కన్జ్యూమ్ అయింది, దాని తర్వాత వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి ఫిబొనాచి రీట్రేస్మెంట్ తీసుకోండి. ఓకే, ఎల్లో క్యాండిల్ దాకా, దాని తర్వాత ఈ జోన్స్ దాకా రావచ్చు. లేదు అని అంటే ఇక్కడ నుంచే మనకి మార్కెట్ అన్నది రిజెక్ట్ అయిపోవచ్చు. మీరు చూసుకుంటే కనుక ఎల్లో క్యాండిల్ నుంచి మార్కెట్ అయితే రిజెక్ట్ అయిపోయింది. టార్గెట్ పాయింట్స్ అన్నది బేస్డ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయితే ఉంటుంది. మీరు చేసే టైం ఫ్రేమ్ ని బట్టి స్ట్రాటజీస్ అయితే తీసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను బిల్డ్ చేసిన ఇండికేటర్ ఎంత లేదన్నా కానీ బిట్కాయిన్ లో మీరు 1 hour టైం ఫ్రేమ్ లో చేయగలిగితే కనుక మినిమం 500 పాయింట్స్ అయితే కవర్ చేస్తుంది. సో దీన్ని చూసుకొని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి చూసుకోండి. 1:1 అయితే 1:1 అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ రీట్రేస్మెంట్స్ లో మీరు పిక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ షార్ట్ అయితే బిల్డ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మళ్ళీ మనకు చూసుకుంటే కనుక ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది. అప్ సైడ్ కన్జ్యూమ్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్ట్ గా అప్వర్డ్స్ వెళ్ళిపోయింది. దీన్ని వదిలేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ గాయస్, ఎక్కడైనా కానీ ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ కన్జ్యూమ్ జరిగింది, ఓకే, దీనిపైన ఏదన్నా బ్లూ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ ఉంటే కనుక మార్కెట్ దీనికన్నా పైకి వెళ్ళలేదు, బికాజ్ అది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. కొన్ని గ్లిచెస్ అయితే ఇలానే ఉంటాయి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది. యాక్చువల్గా ఇక్కడ దాకే మనకి టార్గెట్ వస్తుంది, నెక్స్ట్ వచ్చినా కానీ ఇక్కడ కన్జ్యూమ్ అయింది. సో ఇది వర్కౌట్ అయింది. దీన్ని నేను ఇప్పుడు చెప్పలేను. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఇట్లా కన్జ్యూమ్ అయ్యి మనం ఇది చూసుకుంటే సేమ్ మన ఫిబొనాచి రీట్రేస్మెంట్ నుంచే వెళ్ళి ఉంటుంది చూడండి. గోల్డెన్ పాకెట్ అంటే డీప్ రీట్రేస్మెంట్ జోన్ కూడా టచ్ అయింది చూడండి, ఇక్కడ టచ్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకే వచ్చి ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది. బికాజ్ ఆ టైంలో ఇక్కడ ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ ఉండొచ్చు, దీన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలో ఏమన్నా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందా, ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ ఏమన్నా మనం మార్కెట్ పైకి వెళ్లకుండా ఉండడానికి ఆపడానికి ఏమన్నా ఉందా అన్నది కూడా చెక్ చేయండి. ఇక్కడ మీరు ఇన్ కేసు ఇదే ఉంటే కనుక ఈ బ్లూ క్యాండిల్ దాకా టార్గెట్ వస్తుంది 1641. మనకి ఇది ఎక్కడ దాకా వచ్చింది చూడండి, 1630 దాకే వచ్చింది యూజువల్గా. అంటే అక్కడ ఏదో రిజెక్షన్ పాయింట్ ఉంది. దాని తర్వాత చూసుకున్నా కానీ 1641 ఇక్కడ నుంచే రిజెక్ట్ అయింది చూడండి. సో వీటిని కూడా చెక్ చేసుకోవాలి. ప్రతిదీ చెక్ చేయను. ఆ దగ్గరలో మనకి ఏదైనా బ్లూ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ ఏమన్నా రిజెక్షన్ పాయింట్లో ప్లే చేస్తుందా, ఇక్కడ చూడండి. ఈ రెండు రెడ్ క్యాండిల్సే ఎంతసేపు మార్కెట్ని రిజెక్షన్ సైడ్ తీసుకెళ్ళింది చూడండి. దాని తర్వాత ట్రై చేసి దాని తర్వాత ఎప్పటికో కన్జ్యూమ్ అయింది ఈ రెడ్ క్యాండిల్స్ అన్నది. సో ఇట్లా ఉంటుంది. బ్లూ క్యాండిల్ కూడా అంతే వర్క్ చేస్తుంది. బ్లూ క్యాండిల్ కూడా డౌన్ సైడ్కి వచ్చినప్పుడు సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. సో ఇక్కడ కన్నా కింద మనం క్యాండిల్ క్లోజ్ చేయలేకపోయాం చూడండి. రెడ్ క్యాండిల్స్ ఇక్కడ నుంచి ఫాల్ డైరెక్ట్గా వచ్చాయి, కానీ దీనికన్నా కింద మనం క్యాండిల్ క్లోజ్ అయితే చేయలేకపోయాం. ఇలా వర్క్ చేస్తుంది. వీటిని కూడా చూడండి. నెక్స్ట్ లాస్ట్గా ఒక ఆల్ట్ కాయిన్లో అయితే చూద్దాం. దీన్ని యూనీలో చూద్దాం. యూనీలో వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. రెడ్ క్యాండిల్ అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది. మార్కెట్ రీట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత వెళ్ళాల్సింది ఏంటి, అప్ సైడ్. ఎందుకంటే ఈ రెడ్ క్యాండిల్ కన్నా కింద క్యాండిల్ క్లోజెస్ వచ్చేసాయి. బికాస్ ఇక్కడ ఎల్లో క్యాండిల్ కన్నా పైన ఏముంది చూడండి, ఈ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, దీనికన్నా పైన ఈ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ట్రాప్ అవ్వకూడదని నేనైతే కోరుకుంటాను. ఓకే, ఇట్లాంటి వాటిల్లో ట్రాప్ అవ్వకండి. ఇదే మెయిన్ నేను చెప్దాం అనుకున్న కాన్సెప్ట్. ఇట్లాంటప్పుడు మాత్రమే మ్యానిపులేషన్ జరిగి మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ రాకుండా మార్కెట్ డౌన్ సైడ్ తీసుకెళ్ళిపోతుంది. మీరు ఎక్కడైనా ట్రేడ్ చేసే టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏం లేవు, ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది, ఇది ఆల్రెడీ మనకి డౌన్ సైడ్ కన్జ్యూమ్ అయిపోయింది. సో ఎప్పుడైతే కన్జ్యూమ్ అయిపోయిందో నో ప్రాబ్లం. సో దాని తర్వాత మీరు ట్రేడ్ని అయితే చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి,
ఇదే రెడ్ క్యాండిల్ మనకి ఇక్కడ ఎందుకంటే ఇప్పటికీ ప్రాపర్ కన్జ్యూమ్ అవ్వలేదు, ఈ క్యాండిల్స్ అన్నది కన్జ్యూమ్ అవ్వలేదు, అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రిజెక్షన్ అయితే తీసుకొని వస్తుంది. అది మాత్రమే ఉంటాయి. ఏ ఇండికేటర్ కూడా మీకు 100% ఛాన్సెస్గా అయ్యేది గాయస్. దీంట్లో ఇచ్చినంత మీరు ఏ ఇండికేటర్ వాడినా కానీ అంత ప్రాపర్గా క్లియర్గా ఇక్కడే బై చేయండి, ఇక్కడే సెల్ చేయండి అని ఏ ఇండికేటర్ చెప్పదు. ఏదైనా కానీ మీరు నేర్చుకునే విధానం ఇది. నేను జస్ట్ ఓన్లీ టెక్నికల్స్ కోసం మాత్రమే బిల్డ్ చేసిన ఒక ఇండికేటర్. ఎవరైతే టెక్నికల్ మీకు అర్థం కాదో దాన్ని బట్టి ఓన్లీ మీకు గ్రీన్ అండ్ రెడ్డే ఉంటాయి. ప్రతి గ్రీన్ క్యాండిల్లో బయ్యర్ వచ్చినట్టు కాదు, ప్రతి రెడ్ క్యాండిల్లో సెల్లర్ వచ్చినట్టు కాదు. సో నేను బిల్డ్ చేసిన ఇండికేటర్లో మీకు బయ్యర్ ఎక్కడ వచ్చాడు, సెల్లర్ ఎక్కడ వచ్చాడు అనేది క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇవైతే గుర్తుంచుకోండి. సో ఇంతే గైస్ ఇవాళ మన ఇండికేటర్ వీడియో అయితే కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే గుర్తుంచుకోండి, ఎవరెవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇండికేటర్ యాక్సెస్ వస్తుంది. దాని తర్వాత మీరు టెస్ట్ చేసిన తర్వాత నేను ఇవాళ ఫిల్ చేసిన వాళ్ళకి 25th దాకా నేను ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తాను. మీ ఇండికేటర్ యాక్సెస్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏమనుకుంటున్నారో మీరు యూట్యూబ్ కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మనకి కొత్త వ్యూవర్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో మన ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అని అయితే తెలుసుకుంటారు. నేను ఇంత కంటెంట్ని మీకు ఇంత కష్టపడి ఇండికేటర్స్ని బిల్డ్ చేసి ఫ్రీగా ఇస్తున్నాను. జస్ట్ నేను రూపాయి కూడా చేయకుండా నేను వీటికి పేమెంట్ చేస్తూనే ఉంటాను. వీటికి రెన్యువల్ ఛార్జెస్ నేను పే చేస్తూనే ఉండాలి. బికాజ్ వీటిలో ఎన్నో డేటాని ఇవి పుల్ చేసుకుంటూ ఉంటాయి. ఆ డేటా పుల్లింగ్స్ కోసం నేను ఎక్సో చార్ట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంకా చాలా ఉన్నాయి, వాటిల్లోకి నేను ప్రీమియం పే చేస్తూనే ఉండాలి. గుర్తుంచుకోండి, మీ ఇంత కంటెంట్ని నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. మీరైతే జస్ట్ చేయాల్సింది ఒకటే థింగ్, మోటివేషన్ కోసం లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అప్పుడు మాత్రమే కొత్తగా యూజర్స్ వచ్చిన వాళ్ళకి మన ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో అప్పుడు మాత్రమే తెలిసి మన కంటెంట్ అయితే లైక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, కొత్త వాళ్ళు కూడా ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా మార్కెట్లో ట్రాప్ అవ్వకుండా అయితే వీటిలో టెస్ట్ చేస్తూ ఉంటారు గైస్. మేజర్గా ఒక వార్నింగ్ థింగ్, ఇవి మీమ్స్లో వర్క్ చేస్తాయో నాకైతే తెలియదు. ఇన్ కేస్ వర్క్ అయితే కనుక మీమ్స్లో కూడా వాటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.